హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజేపీ గైట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి వచ్చిన సీజీఎల్ రిక్రూట్మెంట్కి సింపుల్గా మీ మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీలో కనుక ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి అప్డేట్స్లో ఉండడానికి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటో అని మీకు వచ్చే బెనిఫిట్ ఏంటో ఇప్పుడు నేను చెప్తా ఒకటి. ఇప్పుడు కనుక సడన్గా ఏదైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన రిక్రూట్మెంట్ స్టార్ట్ అయితే నోటిఫికేషన్ వస్తే మీరు ఏం చేస్తారు? ఏదైనా సరే మీ దగ్గరలో అంటే దగ్గరున్నా సరే కొంచెం 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరం ఉన్నా సరే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ గంటలు క్యూలో నించొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. బట్ ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు ఎక్కడా నెట్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీ ఇంట్లోనే కూర్చొని మీ చేతిలో ఉన్న మొబైల్తో మీ ఫ్రీ టైంలో మన వీడియో చూస్తూ ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్కి సింపుల్గా మీ మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అదెలా అంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన వీడియోస్లో. అదే కాకుండా మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్ మధ్యలో ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మాత్రం నేనైతే ఒక వితిన్ 1-2 అవర్స్లో అయితే మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఫాస్ట్గా అయితే ఇస్తా, బట్ ఏదైనా బిజీగా ఉంటే 1-2 అవర్స్లో అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అప్డేట్స్లో ఉండడానికి పక్కన ఉన్న గంట సింబల్ కొట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోకి సంబంధించిన టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. అంటే ఒక 2 లైన్లో అయితే చూసుకుందాం ఫస్ట్. ఎందుకంటే ఎంతకైనా మంచిది కొంచెం ఎలిజిబిలిటీ అదేంతో కొంచెం చూసుకుందాం. ఒకసారి నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకుంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది 21 మే 2026 అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసి 22 జూన్ 2026 అయితే లాస్ట్ డేట్ ఉంటుంది. అలాగే నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకుందాం అనుకుంటే ఈ 22 జూన్ లోపు అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ వచ్చేసి 23 జూన్ వరకు అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఫీ పేమెంట్ ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని ఎవరైనా ఫీ పేమెంట్ చేయకపోతే మాత్రం ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ అనేది 23 జూన్ లోపు అయితే అప్లై చేసుకోవడానికి ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ సంబంధించిన వేకెన్సీస్ ఒకసారి చూసుకుంటే 12,256 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకుంటే మీరు అప్లై చేసుకోవాలంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా సరే మీ దగ్గర ఈ నోటిఫికేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే నోటిఫికేషన్ సంబంధించిన శాలరీ పేమెంట్ ఒకసారి చూసుకుంటే నియర్లీ 30,000 నుంచి 1,40,000 వరకు అయితే శాలరీ పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను రౌండ్ ఫిగర్ అని చెప్తున్నా, ఇక్కడ ఏదో 25,000 ఉందని, బట్ నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నా. సో 30,000 నుంచి 1,40,000 వరకు అయితే శాలరీ పేమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ అనమాట. సో ఇక్కడ నేను ఏజ్ లిమిట్ ఇవ్వలే, బట్ ఏజ్ లిమిట్ అనేది నార్మల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 35 మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కానీ అప్లై అవుతుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్. సో ఈ వీడియోని ఎక్కువ ల్యాగ్ చేయకుండా నేనైతే కొంచెం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చా. ఎవరికైనా సరే ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే సింపుల్గా మన యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసి అక్కడ షార్ట్స్లో అయితే మన ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఒక పోస్ట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే ఆ షార్ట్ చూస్తూ ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు ఫస్ట్ ఈ ఎస్ఎస్సి సంబంధించిన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో. దీనికోసం మీరు జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో ఎస్ఎస్సి అని సెర్చ్ చేస్తే చాలు ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ యాప్ అనేది వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ ఈ ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే సింపుల్గా యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఆ యాప్ని ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే పైన లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఈ లాగిన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ యూజర్ ఐడి అడుగుతున్నారు, అలాగే పాస్వర్డ్ అడుగుతున్నారు, కింద క్యాప్చా అయితే అడుగుతున్నారు. అవి ఇచ్చి లాగిన్ అయితే అయిపోండి. మీలో ఒకవేళ ఈ ఎస్ఎస్సికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటా అంటే నేనైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో లాగిన్ అయితే అయిపోతున్నా. మీలో ఎవరైనా సరే ఈ ఎస్ఎస్సికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుండకపోతే మాత్రం ఓటీఆర్ అనేది చేసుకోండి. ఈ ఎస్ఎస్సికి సంబంధించిన ఎస్ఎస్సికి సంబంధించిన ఓటీఆర్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత మీరు లాగిన్ అవ్వగలరు. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు జస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసేసి అక్కడ ఎస్ఎస్సి ఓటీఆర్ అని ఒక వీడియో అయితే పేస్ట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ని అయితే క్లిక్ చేసి అక్కడ ఇంకో వీడియో అయితే ప్లే అవుతుంది, ఎస్ఎస్సికి సంబంధించిన ఓటీఆర్ వీడియో అయితే ప్లే అవుతుంది. సో దాంట్లో ఉన్న
ప్రాసెస్ ఫాలో అవుతూ సింపుల్గా మీరైతే ఎస్ఎస్సికి సంబంధించిన ఓటీఆర్ అయితే చేసుకోండి. ఓటీఆర్ చేసుకున్న తర్వాత వన్స్ మీకు ఒక రిజిస్ట్రేషన్ యూజర్ ఐడి అయితేనే చూస్తుంది. ఆ యూజర్ ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీరు ఇందాక ఓటీఆర్ చేసుకునేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారు. ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సింపుల్గా పాస్వర్డ్ ఎంటర్ చేశాక ఇక్కడ కింద క్యాప్షన్ ఉంది. ఆ క్యాప్షన్ ఎంటర్ చేసి కింద వస్తే లాగిన్ అని ఉందిగా, లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి. ఎస్ఎస్సికి సంబంధించిన అకౌంట్లోకి అయితే సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోతారు. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కొంచెం ఇదైతే నా ఇంటర్ఫేస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వస్తుంది నాకు ఇంటర్ఫేస్. లాగిన్ అయిపోగానే దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కింద డాష్ బోర్డ్ అని ఒక ఆప్షన్ వస్తుందిగా, హోము డాష్ బోర్డ్ రిజల్ట్ అని. సో దాంట్లో అయితే నేను డాష్ బోర్డ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో డాష్ బోర్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత లైవ్ ఎగ్జామినేషన్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దాని పక్కనే మై అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026 అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది. కింద అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే సింపుల్గా క్లిక్ చేయండి. దాని అప్లై అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఈ సీజీఎల్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ కంబైన్ గ్రాడ్యుయేషన్ కొంచెం ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తున్నారు. సో దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసి ఫిల్ ఫామ్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాక మీరు ఏదైతే ఓటీఆర్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అడిగితే మీరైతే ఎంటర్ చేసేయండి. సో దీన్ని కొంచెం కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్గా అయితే పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ అడుగుతారు. సో దీంట్లో వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ కంబైన్ సీజీఎల్కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ అని సెలెక్ట్ చేసుకుంటేనే గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్ కన్నా హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత కిందకు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 20 వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీరు మళ్ళీ గ్రాడ్యుయేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ 20.1 వచ్చేసి స్టేటస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పాస్ అయ్యారా పాస్ అవ్వలేదా అని అడుగుతున్నాను. సో ఇక్కడ నేనైతే పాస్ అయ్యా కాబట్టి పాస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అనమాట. మీ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఒకవేళ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ నోటీస్ ఇక్కడ ఏంటంటే సపోజ్ నేను మాది వచ్చేసి తెలంగాణ స్టేట్, బట్ నేను నా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో చేసా. ఇక్కడ నేను ఏం స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టేట్ అడుగుతున్నారు. మీ స్టేట్ కాదు, ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టేట్. సో ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మా తెలంగాణ అయి ఉండి మేము తెలంగాణలోనే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే మాత్రం తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు తెలంగాణ అయి ఉండి మీరు అదర్ స్టేట్లో మీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకుంటే మాత్రం అదర్ స్టేట్స్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మెన్షన్ చేశాక నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ. ఇక్కడ మీ యూనివర్సిటీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత 20.5 ఒకసారి చూసుకుంటే రూల్ నెంబర్ అనమాట. మీ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన రూల్ నెంబర్ ఉంటుంది. ఆ రూల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత పర్సంటేజ్ అనమాట. పర్సంటేజ్ లేకపోతే సిజిపిఏ రెండిట్లో ఒకటైతే మెన్షన్ చేయాలి. రెండు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నైదర్ పర్సంటేజ్ అయినా మెన్షన్ చేయండి, లేకపోతే సిజిపిఏ అయినా మీ ఆప్షన్ అది. ఇక రెండు మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేశాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. దాని ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేది వస్తుంది. దీని తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. వెదర్ సీయింగ్ ఏజ్ ఎలక్షన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా ఏజ్ ఎలక్షన్ చూస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. సో నేను ఏజ్ ఎలక్షన్ చూడట్లేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 23rd వచ్చేసి చూసుకుంటే డూ యూ వాంట్ టు మేక్ ఏ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్ ఆఫ్ డిఓ అనో సంథింగ్. ఇక్కడ ఏంటంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ ఎస్ఎస్సికి సంబంధించిన రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో యాడ్ చేయాలనుకుంటున్నారా లేదా అని అడుగుతున్నారు. సో ఇక్కడ యాడ్ చేస్తే బెటర్. సో నేనైతే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ మీ ఆప్షన్ అది మీరు సెలెక్ట్ చేసి ఎస్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అయితే నో అని క్లిక్ చేయండి, మీ ఆప్షన్ ఇది. సో దీనికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాక కింద సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేయగానే అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 కన్నా సేవ్ అయిపోతుంది సింపుల్గా.
ఎస్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి మీ ప్రిఫరెన్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతున్నారు. సో ప్రిఫరెన్స్ 1 అయితే మీ సెలెక్ట్ అంటే మీరు ఏది స్టేట్లో మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ప్రిఫరెన్స్ ఇస్తారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఆప్షన్ అది. నేనైతే సెలెక్ట్ చేసుకొని స్కిప్ చేస్తున్నాయి. మీ ఆప్షన్ మీ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఎగ్జామ్ సెంటర్గా అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇచ్చేసాక 25 ఒకసారి చూసుకుంటే మీడియం 4 కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ అడుగుతున్నారు. సో మీరు ఏ లాంగ్వేజ్లో మీరు ఏ మీడియంలో ఈ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హిందీ ఆర్ ఇంగ్లీష్ అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు సింపుల్గా నేనైతే మీ ప్రిఫరెన్స్ బట్టి అయితే మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరైనా సరే హిందీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే హిందీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ అని అడుగుతున్నారు. సో మీరు ఏమైనా ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నో కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ 14% ఆర్ మోర్ అడుగుతున్నారు. సో ఇక్కడ నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి 26.3 ఒకసారి చూసుకుంటే డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్స్ రైటింగ్ యాజ్ పర్ పేర్ అనేది అంటే మీకు ఏమైనా ఫిజికల్లీ ఏమైనా రైటింగ్ రాయడానికి ఏమైనా ఇబ్బంది ఉంటే అడుగుతున్నారు. సో ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 27.1 ఒకసారి చూసుకుంటే ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని అడుగుతున్నా. సో ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ జూనియర్ అసిస్టెంట్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అంటున్నారు. దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాకు లేదు. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీలో పర్టికులర్ మ్యాథ్స్ అని ఫిజిక్స్ అని ఉంటుంది కదా, దానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు కాబట్టి నేనైతే నో అని సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఎవరైనా ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ అవి ఉంటే మాత్రం ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. డూ యూ హ్యావ్ పోసెడ్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైతే జూనియర్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇక్కడ కిందకి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా అని అడుగుతున్నారు 27.2లో. సో ఎవరైనా సరే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే పైన దానికి 27.1 దాంట్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే కిందగానే యాస్టీస్ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు నో అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం 27.1 గానే నో అని అయితే డిఫాల్ట్గా పడిపోతుంది. నెక్స్ట్ 28.1 ఒకసారి చూసుకుంటే ఆర్ యూ ఆల్సో అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ స్టాటికల్ ఇన్విజిలేటర్ గ్రేడ్ 2 అని అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీకు ఒకసారి నేను మన వీడియో డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే మన వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అక్కడ అఫీషియల్ పీడిఎఫ్ అని ఒకటి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అందులో వచ్చేసి మీ నోటిఫికేషన్ సంబంధించిన ఈ ఎలిజిబిలిటీ అయితే చూసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడైతే నేను నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. సో నేనైతే ఇది స్కిప్ చేస్తున్నాను. సో మీరు కానీ ఎడ్యుకేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ని అయితే చూసుకుంటూ ఈ పోస్టులకు అయితే మీరు అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. నో అయితే నో అని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కొంచెం స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ స్టడీడ్ అట్ పాస్డ్ అట్ మెట్రికులేషన్ లెవెల్. అంటే మీరు 10th క్లాస్లో లాంగ్వేజెస్ స్టడీ అంటే చదివారో దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ వాల్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీకు సంబంధించిన లాంగ్వేజెస్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడైతే మీ లాంగ్వేజెస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. 29.2 ఒకసారి చూసుకుంటే మీడియం ఆఫ్ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్. అంటే మీ 10th క్లాస్ ఏదైతే మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, లేకపోతే హిందీ మీడియం ఏదో ఒకటి ఉంటుందిగా. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని మీ 10th క్లాస్ ఏ మీడియం అనేది. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంగ్లీష్ మీడియం కాబట్టి నేనైతే ఇంగ్లీష్ మీడియం అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 గాన మొత్తం ఫిల్ చేశాక ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 గాన సక్సెస్ఫుల్గా సేవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని అయితే ఓకే అని క్లిక్ చేయండి. దాన్ని ఓకే అని క్లిక్ చేయగానే ఆధార్ అథెంటికేషన్ వెరిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆధార్ ఆర్డి అని ఒక యాప్ అయితే ఉంటుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్. సో దానికోసం మీరు సింపుల్గా మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో ఆధార్ ఫేస్ ఆర్డి అని అయితే క్లిక్ చేయండి, సెర్చ్ చేయండి. దాన్ని సెర్చ్ చేయగానే ఇక్కడ ఆధార్ ఫేస్ ఆర్డి అని ఒక యాప్ అయితే వస్తుంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ వచ్చేసి మీకు హోమ్ బార్లో కనిపించదు, అంటే మీ మెనూ బార్ యాప్స్ ఉంటాయి కదా దాంట్లో అయితే కనిపించదు. ఇది ఒక సిస్టమ్ యాప్ అనమాట. సో ఇది డిఫాల్ట్గా అయితే ఉంటుంది, మీకైతే కనిపించదు. దీని అవసరం ఉన్నప్పుడు యాప్ అయితే ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది, మీకు యాప్ అయితే కనిపించదు. సో ఇక్కడ మీరు మళ్ళీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నది. సో ఇక్కడ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫేస్ ఆర్డి అని ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఈ ఆటోమేటిక్ ఇందాక డౌన్లోడ్ చేసుకున్నాం యాప్, ఆ యాప్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. ఇందాక చెప్పాక ఎప్పుడైతే యాప్ యూజ్ అవుతుందో అప్పుడే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోయి దాని పని అదే దాన్ని చేసుకుంటుంది, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ ఫేస్ ఆర్డి అంటే మీ ఫేస్ని అయితే స్కాన్ చేస్తుంది. సింపుల్గా మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ని చూపించి మీ ఐస్ని
ఐస్ని అనేది బ్లింక్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్, మీ ఐస్ని అనేది బ్లింక్ చేయండి. బ్లింక్ చేస్తేనే అదైతే క్యాప్చర్ చేసుకుంటుంది. బ్లింక్ చేయకపోతే మాత్రం క్యాప్చర్ అయితే చేసుకోదు. సో మీ ఐస్ని అయితే బ్లింక్ చేయండి. ఒక 2-3 సార్లు బ్లింక్ చేస్తే ఆటోమేటిక్గా అది క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. క్యాప్చర్ చేసుకోగానే ఫేస్ ఐడెంటిఫికేషన్ అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుందని చెప్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అన్న ఆప్షన్ వస్తుందిగా, ఆ సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆధార్ ఫేస్ ఐడెంటిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఈ ఆధార్ ఫేస్ ఐడెంటిఫికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా మీరు లైవ్ ఫోటో అయితే క్యాప్చర్ చేసుకోవాలి. మీ ఫోటో అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, లైవ్గా క్యాప్చర్ అయితే చేసుకోవాలి మీ ఫోటోని, మీ ఫేస్ని. సో ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలంటే మీ లైవ్ ఫోటో క్యాప్చర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మీ ఫోటోని అయితే లైవ్ క్యాప్చర్ అయితే చేసుకోండి. లైవ్గా క్యాప్చర్ చేసుకోగానే మీరు ఎప్పుడైతే నార్మల్గా ఓకే అనుకుంటారో దాన్ని అయితే క్లిక్ చేయగానే క్యాప్చర్ అయితే అయిపోతుంది. సో దాని ప్రకారంగా అయితే ఇది అప్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి కింద సిగ్నేచర్ని అయితే అప్లోడ్ చేయాలి. దీనికోసం మీరు సిగ్నేచర్ని ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ ఫైల్ ఫోల్డర్లో మీ సిగ్నేచర్ చేసిన పేపర్ ఉంటుంది కదా, దాని అయితే ఆ ఫోటోని అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ అప్లోడ్ చేయగానే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే రెండు సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి దాన్ని సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుందని వస్తుంది. ప్రివ్యూ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి ప్రివ్యూ అయితే మీరు చూసుకోండి, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఒకసారి చూసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకోండి. ఏం తప్పులు లేకపోతే నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి, దాన్ని డిక్లరేషన్ ఇచ్చేయండి. నెక్స్ట్ డిక్లరేషన్కి సంబంధించిన ఒక అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఒకటి ఉంది, అగ్రీ అని, దాన్ని అయితే క్లిక్ చేయండి. అగ్రీ చెక్ బాక్స్ని క్లిక్ చేయగానే కింద ఒక క్యాప్షన్ అయితే వస్తుంది. దాన్ని సింపుల్గా మీరు క్యాప్షన్ అయితే ఎంటర్ చేసుకోండి. సేమ్ హ్యాష్ కింద పేస్ట్ చేసుకోండి. కింద పేస్ట్ చేసుకున్న తర్వాత కింద సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని అయితే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ నేను ఎస్టీ కేటగిరీ కాబట్టి నాకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. సో ఇక్కడ నేను అప్లికేషన్ సంబంధించిన ఫీ పేమెంట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఏమైనా బీసీకి లేదా అదర్ కేటగిరీ జనరల్ కేటగిరీ ఉంటే మాత్రం మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయాలి, 100 రూపీస్. సో దీనికి సంబంధించిన పేజ్ అయితే మీకు సబ్మిట్ అని ఇందాక డిక్లరేషన్లో సబ్మిట్ అని క్లిక్ చేశారుగా, సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన ఫీ పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ నుంచి అయితే మీ ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇలా అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్గా మీ మొబైల్లోనే ఇంట్లోనే కూర్చొని అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే జస్ట్ కామెంట్ చేయండి. మీ కామెంట్ రూపంలో అయితే మీ డౌట్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇందాకలే చెప్పాం, మన ఛానల్ వచ్చేసి ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు సింపుల్గా మీ మొబైల్లోనే మీ ఇంట్లోనే కూర్చొని మీ ప్రతి ఒక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మన వీడియో చూస్తూ అప్లై అయితే చేసుకోవచ్చు సింపుల్గా. సో ఇక ఎందుకు లేటు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాం మరి, బాయ్, గుడ్ నైట్.